ఇంకొక ఆత్మ చైతన్యం యొక్క మూడవ పాదం, మనం కల్పించుకున్న మూడవ పాదం ఉంది. మనం కల్పించుకున్న మూడవ పాదం. అక్కడ కోరికలు గాని, స్వప్నాలు గాని, కలలు గాని ఏమీ లేని గాఢ నిద్రావస్థ, పూర్తిగా నిద్రపోతారు. దీన్ని సుషుప్తి. శ్రవంతి గారు, మీరు ఈ పదాన్ని తప్పుగా రాస్తున్నారు మెసేజెస్ లో, పెట్టిన మెసేజెస్ లో. దీని పేరు సుషుప్తి. సుషుప్తి. మీరు కొంచెం నాకు పెట్టే మెసేజ్ లో తప్పుని కొంచెం దాన్ని మార్చుకోండి. సుషుప్తి అంట. ఈ స్థితిని అనుభవించే ఇన్ఛార్జ్ పేరు ప్రాజ్ఞుడు. ఆయన పేరు వైశ్వానరుడు, తైజసుడు. ఈ సుషుప్తి దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఇన్ఛార్జ్ చైతన్యం పేరు ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు. ఈ స్థితిలో ఎటువంటి అనుభవాలు ఉండవు, ఎటువంటి ఆలోచనలు ఉండవు, ఎటువంటి స్వప్నాలు ఉండవు, ఎటువంటి కోరికలు ఉండవు. ఈ స్థితిలో చైతన్యం మాత్రమే ఉంటుంది. మిగతావి అన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా మనసులో, మనసు కాస్త బుద్ధిలో, బుద్ధి కాస్త ఆత్మలో లైన్ అయిపోతుంది. దీన్ని ఇన్ఛార్జి పేరు ప్రాజ్ఞుడు అంటారు. మనస్సు లేశం మాత్రంగా ఉంటుంది. జాగ్రత్త అవస్థలో 100% పనిచేసిన మనస్సు స్వప్నావస్థలో 60% వస్తుంది. గాఢ నిద్రావస్థ సుషుప్తి స్థితిలో మనస్సు లేశ మాత్రంగా 1%, 2% కన్నా మనస్సు పూర్తిగా కూడా ఆత్మలో లైవ్ అయిపోయి ఉంటుంది. ఇది గాఢ నిద్రావస్థ, సుషుప్తి అంట. సులువుగా చెప్పాలంటే ఈ స్థితిని, ఈ ప్రాజ్ఞుడు అన్న స్థితిని ప్రజ్ఞాన ఘనం, చాలా పెద్ద పదం. అమ్మవారి లలితా సహస్రనామంలో ఈ పదం వస్తుంది. ప్రజ్ఞాన గణ స్వరూపిణ్యై నమః. ప్రజ్ఞాన గణ స్వరూపిణ్యై నమః. ఈ స్థితి పేరు ప్రజ్ఞాన గణం. గడ్డ కట్టిన జ్ఞానం. ఐసు కింద మారిపోయింది జ్ఞానం. గడ్డ కట్టిన జ్ఞాన స్థితి, విజ్ఞాన స్థితి. దాని పేరే ప్రాజ్ఞుడు అని పేరు పెట్టడం జరిగింది. ప్రజ్ఞాన ఘనం అన్నమాట. ఘన పదార్థం మొత్తం కింద అయిపోయింది. జ్ఞానం, విజ్ఞానం అంటే ఆత్మ కింద అయిపోయింది, ఆత్మలో కలిసిపోయింది. చూడడానికంటే ఏం లేదు. మనస్సు లేశమాత్రంగా ఉంటుంది. మనస్సే ప్రతిదీ అనుభవించి తీరాలి కాబట్టి మనస్సు ఇక్కడ కూడా ఉంటుంది. చాలా తక్కువ పర్సెంటేజ్, 2 or 3% కింద ఉంటుంది. ఆత్మానుభవం పొందిన మనస్సే, అది మర్చిపోదు. ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే మనసు లేశమాత్రంగా ఉంటుంది. ఆనంద స్వరూపమైన ప్రాజ్ఞుడు అంటే జీవి ప్రాజ్ఞుడి కింద మారిపోతాడు. అక్కడ జీవి వైశ్వానుడిగా యాక్ట్ చేశాడు. స్వప్నావస్థలో జీవుడు తైజసుడిగా మారిపోయాడు. ఇక్కడ ఈ గాఢ నిద్రావస్థలో జీవుడు ప్రాజ్ఞుడి కింద మారిపోయాడు. విజ్ఞాన ఘనస్థితి. ఇంక ఏమీ ఉండదు ఆ స్థితిలో. ఆనందం ఆనందం ఆనందం, ఏమీ తెలియదు. అంటే మనస్సు ఆత్మలో లైవ్ అయిపోయింది. ఆత్మ పరమాత్మలో లైవ్ అయిపోయింది. ఇది అర్థం చేసుకుంటే ఆత్మానుభూతి చాలా సులువుగా సిద్ధిస్తుంది. ప్రతిరోజు ప్రతి జీవి కూడా ఆత్మానుభూతిని అనుభవిస్తూనే ఉన్నాడు. ఇది మనకి ఆత్మానుభూతి అన్న పదం కొత్త పదం కాదు స్వామి. అది నేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రతి జీవుడు కూడా ఆత్మానుభూతిని అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ మెలకు వచ్చేసరికి
చాలా సింపుల్ అండి. చాలా ఆత్మానుభూతి పొందడం చాలా సింపుల్. సద్గురు అదే చెప్తాడు. మీరు కాంప్లికేట్ చేసేవద్దు, దీన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసుకొని మీ సొంత ఆలోచనలతో రకరకాల మంది క్రియేట్ చేసేసుకొని మీరు స్లోగా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. బట్ ఇట్ ఇస్ వెరీ సింపుల్. ఈ కోడ్ అనేది ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. ఐటీలో ఉంటుంది, ఐటీలో కోడ్ అన్న పదం ఉంటుంది. ఆ కోడే మొత్తం కంప్యూటర్ అంతా నడుపుతుంది. కంప్యూటర్ ఏ అంటే తెలియదు, బి అంటే తెలియదు, సి అంటే తెలియదు. ఏ అంటే దానికి ఏదో కోడ్ ఉంటుంది, 1+1 - స్క్వేర్ ఏ. మీరు ఏ కొట్టంగానే ఈ రియాక్షన్ జరిగి ఏ అనే పదం మన స్క్రీన్ మీద కనబడుతుంది. కంప్యూటర్ ఏ అంటే ఏం తెలుసు, బి అంటే ఏం తెలుసు. ఫర్ ఎవ్రీ లెటర్ దెర్ ఇస్ ఎ కోడ్. ఐటీ వాళ్ళకి అందులో భగవంతుని అర్థం చేసుకోవడం చాలా సులువు. భగవంతుని అర్థం చేసుకోవడానికి బాగా సులువైన ఉద్యోగం ఏంటంటే ఐటీ. ఇవన్నీ అనుభవిస్తాడు. సో ఇక్కడ దాకా మనం 3వ స్టేజ్కి వచ్చాం. ప్రాజ్ఞుడు, సుషుప్తి బాగానే ఉంది.